ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కాప్రా తహసీల్దార్ మతిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాప్రా, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని, ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇంటింటి సర్వే సందర్భంగా ఓటర్లు తమ గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన ఇతర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని తహసీల్దార్ మతిన్ తెలిపారు. నమస్కారం, నేను తహసీల్దార్ కాపరా. ఇది ఇందాక సార్ అడిగినట్టు ఇది ప్రత్యేకంగా సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ 2026 భాగంగా ఇప్పుడు తొలి విడతలైతే ఇప్పుడైతే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నింపడం అనే కొరకు మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ రెవెన్యూ పరిధి మండల్లో ఇక్కడ అండ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కీసర గారు ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ జరిగింది. దాని ప్రకారం మీరు వచ్చి 2002 జాబితా ఓటర్ లిస్ట్ ఇంకా 2025 ఓటర్ లిస్ట్ జాబితా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీరు పేరు నమోదై ఉన్నదా లేదా దాని ప్రకారం మీ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ నమోదు చేసి ఇవ్వచ్చు. దాని భాగంగా ఇంకా 12 దరఖాస్తులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సపోర్టివ్ డాక్యుమెంట్గా దాంట్లో ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, కాస్ట్ సర్టిఫికేట్, మీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయో జత చేయాల్సిందని కోరుతున్నాం. అంటే ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ జరుగుతుంది. బూత్ మనం ఎక్కడైతే ఏ పోలింగ్ బూత్ దగ్గరికి అయితే వెళ్తే ఓటేసామో అదే బూత్ దగ్గరికి పోతే మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది దొరకడం జరుగుతుంది అనేసి కొన్ని న్యూస్ వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ కావడం జరుగుతుంది. నేను వాస్తవం అందులో లేదు. ఇది ప్రత్యేక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటి తిరిగి ఇస్తున్నారు. దాంట్లో ఒకటే కాకుండా అన్ని ఇంటింటికి వచ్చి మా దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఆదేశాల మేరకు మా బూత్ లెవెల్ ఆఫీసర్ ఫీల్డ్లోనే తిరిగి గత వారం నుంచి అందరూ వాళ్ళకు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఓటర్లకి సంప్రదించి వాళ్ళ ద్వారా ఇస్తున్నాము. వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాము. ప్రత్యేక రిజిస్టర్ వాళ్ళకు అందినట్టు అన్నీ కూడా సేకరిస్తున్నాము. సెకండ్ పాయింట్, మీరు నిరాక్షత ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే మేము ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ మా ఆఫీస్లో ఇంకా డిప్యూటీ కమిషనర్ కీసర గారి ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. అలాగ 3 చోట్ల కూడా ఉన్నాయి. దాంట్లో మా బూత్ లెవెల్ ఆఫీసర్ మాకు ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళకు సాయం కోసం వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు, వాళ్ళకి సందేహాలు వస్తే కొరకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ కూడా కరెక్ట్ నింపిపోవచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్ సాయం అండ్ బూత్ లెవెల్ సూపర్వైజర్ ఆఫీసర్ వాళ్ళ సాయం కూడా తీసుకోగలరు. జత చేసి మళ్ళీ తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తే కనుక వాళ్ళు డిజిటైజేషన్ ద్వారా మళ్ళీ కొత్త ఇది సవరణ లిస్టు మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాం. సార్, మరొకటి, ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంటేషన్ చెప్పారో అందులో మేము ఏదైతే ఫామ్ చూడడం జరిగిందో మీ తల్లిదండ్రులది ఐడి కార్డ్స్ అందులో నంబర్లు నమోదు చేయండి అని చెప్పారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇది కూడా ఉన్నది. మీ ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల సైడ్లో అన్ని ఏమేమి డాక్యుమెంట్స్ జత చేయాలో అది రాసి ఉన్నదండి. సార్, ఇన్ కేసు ఒకవేళ తీసుకోనికి అవకాశం ఇస్తున్నాం కదా, అది కూడా దాన్ని బట్టి మీరు తీసుకున్నాక జత చేసుకుంటే ఇవి ఖచ్చితంగా వాళ్ళు పేరు దాంట్లో ఎలక్టరల్ జాబితాలో జత చేస్తాం. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎవరైతే నిరక్షరాస్యతగా ఉన్నారో వారి పరిస్థితి గురించి నేను మొదటి ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. వారికి ఎందుకనంటే రాయడానికి కూడా రాదు. ఆ క్రమంలో మన యొక్క ఆఫీసర్స్ వాళ్ళకి సహకరిస్తారా? సార్, ఇప్పుడు మన జవహర్ నగర్కు సంబంధించి చాలా మట్టుకు పేద ప్రజలు ఉన్నారు కదా, అంటే ఇక్కడ నిరక్షరాస్యత చాలా మట్టుకు ప్రజలలో లేదు. అండ్ చాలా మట్టుకు మైగ్రేట్ వర్కర్స్ ఇక్కడ ఉన్నారు. మైగ్రేట్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడనే స్థిరపడిపోయి ఉన్నారు. అలాంటి వారికి ఈ యొక్క ఫామ్ ఏదైతే ఫిలప్ చేసేది ఉందో దీని యొక్క సారాంశం కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. ఎందుకనంటే దాంట్లో మనకు 2022లో ఓటర్ జాబితా ఎక్కడుంది,
ఇప్పుడు చాలా మటుకు నాకు తెలిసిన మేరకు ఆ యొక్క ఓటర్ కార్డు వీళ్ళు క్యారీ చేస్తున్నారంటే లేదనే జవాబు వస్తుంది. అటువంటి క్రమంలో వీళ్ళకి ఏమన్నా వెసులుబాటు ఉంటుందా? ఎట్ ప్రజెంట్ 2015 నుంచి వెళ్ళి 2025 మధ్యలో వీళ్ళు ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే ఓటర్ కార్డు దానికి బిఫోర్ ది లేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటిది, దానికి ఎలాంటి ప్రణాళిక వాళ్ళు రచించుకోవాలి, మరి ముఖ్యంగా ప్రజల దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి, దాని కొంచెం చెప్పారా సార్?